చిత్రమైన శత్రువు 8వ భాగం. 7వ భాగంలో మనో ఆమెకు అనగా అమ్రపాలికి చిత్రమైన శత్రువులా తయారవుతాడు. అది తెలుసుకున్న సర్వభూషణ్ రావు ముఖ్యమంత్రిని, ఇన్స్పెక్టర్ని కలుసుకుంటాడు. కథ కొనసాగుతుంది. మిస్టర్ సర్వభూషణ్ రావు, ఆ బార్ పేల్చివేతలో పాల్గొన్న ఇద్దరిని మీ అబ్బాయి గుర్తుపట్టిన ఆ ఇద్దరు ప్రభుదాస్, ముజ్రాబా హత్య చేయబడ్డారు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. మీ కొడుకుని అనుమానించవచ్చా? సూటిగా అడిగాడు డేవిడ్ మూర్తి. ఇంపాసిబుల్, హెచ్చు స్థాయి కంఠధ్వనితో అన్నాడు సర్వభూషణరావు. తాత్కాలిక ఆవేశంతో లోపించిన ఆలోచన జ్ఞానంతో వాడిలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. లేదా మీరన్నట్లు ఆ అమ్మాయి పట్ల హఠాత్తుగా ఏర్పడిన విముఖత్వంతో కూడా కావచ్చు. అంతేగాని నా కొడుకు హంతకుడు కాలేడు. దానికి ఉదాహరణ చూపిస్తాను. అంత రాక్షసత్వమే వాడిలో ఉంటే అమ్రపాలి ఇప్పటికీ బ్రతికుండేది కాదు, ఆవేశంతో అన్నాడు సర్వభూషణ్ రావు. మీరు ఎగ్జైట్ కాకండి సర్వభూషణ్ రావు గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా మూర్తి తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఆయన్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బలభద్రరావు. సర్వభూషణ్ రావు ఏమిటో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయనతో అవసరం ఏమిటో తెలుసు. రోమియో, అదే మీ అబ్బాయి శాంతించాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇలా అడుగుతోంది ఓటమిని సహించని బలభద్రరావేనా అన్న అనుమానం వచ్చింది డేవిడ్ మూర్తికి. నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే మనో మీ అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఇప్పుడిలా గొడవైపోయింది. ఆడపిల్ల ఎంత డబ్బున్నా సరే ఎక్కకూడని రీతిలో నలుగురి నోళ్లల్లోకి ఎక్కింది. పత్రికలు పిచ్చి పిచ్చి కథలన్నీ రాస్తున్నాయి. అందరి నోళ్లు మూయించే విధంగా అమ్రపాలిని మనోకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించండి. ఈ లోపుగా వాడికి నేను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పాడు. నన్ను సాధించడమే తన ధ్యేయం కాని పక్షంలో డేవిడ్ మూర్తి చెప్పిన విధంగా అపోహలో అతడు అమ్మాయి మీద అసహ్యం పెంచుకుని ఉంటే హంతకుడెవరో వీలైనంత వెంటనే తెలుసుకుని అతడికి రుజువులు చూపించాల్సి ఉంటుంది. ఓ గాడ్, వాట్ కెన్ ఐ డూ? మీ కొడుకు కాబట్టి మీకు నమ్మకం ఉండొచ్చు. అతడి దృష్టికి చిక్కి ఉన్నది నా ప్రాణం లాంటి అమ్మాయి కాబట్టి నాకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? తలపట్టుకున్నాడు బలభద్రరావు. గత 10 సంవత్సరాలుగా రాజకీయ ప్రత్యర్థుల్ని తన ఎత్తులతో చిత్తు చేస్తూ అధికారంలో కొనసాగుతున్న ద గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డేవిడ్ మూర్తి మొహంలో రంగులు మారిపోయాయి. మనో ఎక్కడున్నాడు అడిగాడు. సారీ, చెప్పలేను చెప్పాడు సర్వభూషణ్ రావు. అయితే అప్పటికే జరగకూడని సంఘటన జరిగిపోయింది. డేవిడ్ మూర్తి లేచి నిలబడ్డాడు. ఎక్కడికి అనుమానంగా అడిగాడు సర్వభూషణ్ రావు. హాస్పిటల్కి. మా బ్రదర్కి బాగోలేదు, పొజిషన్ కాంప్లికేటెడ్గా ఉంది చెప్పాడు. మిస్టర్ డేవిడ్ మూర్తి, ఆ హంతకుడెవరో మీరు వీలైనంత త్వరగా తెలుసుకోవాలి దీనంగా అన్నాడు బలభద్రరావు. ఇంతలో అక్కడి ఫోన్ మోగింది. సీఎం అందుకున్నాడు. సార్కి రోమియో నుంచి కాల్, కనెక్షన్ ఇవ్వు అలర్ట్ అవుతూ చెప్పాడు. డేవిడ్ మూర్తి ఆగిపోయాడు. ఎవరు? సర్వభూషణ్ రావు. మీ కొడుకు. హలో మిస్టర్ మనో, బలభద్రరావు స్పీకింగ్. ఏమిటి మీ ఉద్దేశం? ఏం కావాలి? మీ ప్రాణం మాత్రం కాదు నవ్వి చెప్పాడు. మీ పదవి అంటే? అర్థం కాలేదు ఆయనకి. మీరు మీ పదవికి రాజీనామా ఇస్తున్నట్లు మరో అరగంటలో ప్రకటించాలి. ఆ తరువాత నాకేం కావాలో చెబుతాను. లేకపోతే మీ మేనకోడలి ప్రాణాలు. అంటే? అమ్రపాలి కంపించిపోయాడు. నా దగ్గరుంది, వివరాలు త్వరలో తెలుస్తాయి. లైన్ కట్ అయిపోయింది. సార్, అమ్రపాలి గారు కిడ్నాప్ చేయబడ్డారు. అతడి చేత ఇప్పుడే టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ నుంచి వార్త అందింది. పోలీసుల కళ్ళు గప్పి చాలా తెలివిగా ఎత్తుకెళ్లాడట పిఏ చెప్పాడు ఆందోళన నిండిన కంఠంతో. రిసీవర్ వదిలేసి కూలబడిపోయాడు బలభద్రరావు. విషయం విని సర్వభూషణ్ రావు మొహంలో ఆందోళన అలముకుంది. అప్పటికే డేవిడ్ మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే పరిగెత్తుకొచ్చాడు హోమ్ మినిస్టర్ రెడ్డిరాజు. పెద్ద కుట్ర జరిగిపోయింది. రాజారెడ్డి, భానురావు చేతులు కలిపారు. బారు పేల్చివేత గురించి నిజం భానురావుకు తెలిసిపోయింది. ఈసారి తెలివైన ఎత్తు వేశాడు. రాజారెడ్డి, భానురావు నాయకత్వం క్రిందికి 300 మంది ఎమ్మెల్యేలను చేర్చేశాడు. 16 మంత్రులు వాళ్ల వర్గంలో చేరిపోయినట్టు తెలిసింది. ఈ సాయంత్రం విలేకరుల సమావేశంలో తిరుగుబాటు విషయం ప్రకటించనున్నట్లు తెలిసింది. ఏం చేద్దాం? అతడి మొహంలో రక్తం చుక్కలేదు. అప్పటికే ఆలస్యమైపోయింది. అప్పటికప్పుడే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు బలభద్రరావు. అంతేకాదు, తనకు వారసుడిగా భానురావు పేరు పరిశీలనలో ఉన్నట్టు చెప్పాడు. హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వ్యక్తిగతమైన కారణాల వలన.
ప్రస్తుతం నా సమస్యల్ని గురించి మీకు తెలుసు. నాకెందుకో ఈ రాజకీయాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న నిర్ణయానికొచ్చాను. గాంభీర్యం నిండిన కంఠంతో ప్రశాంతమైన మొహంతో చెప్పాడు. అంతకు మించిన రాజకీయమైన కారణాలేమీ లేవా? మీకు తెలియనివేమున్నాయి? అంతా ప్రశాంతంగా ఉంది కదా? ఎదురు ప్రశ్న వేశాడు. అలాంటిదేమీ లేదు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన రోమియో ఏదైనా షరతులను విధించాడా? లేదు, అలాంటిదేమీ లేదు. అతడిని మా ఇంటి అల్లుడుగా కూడా అంగీకరిస్తున్నాను. అతడికి అమ్రపాలికి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. ఇంతకీ అతనెవరు? తన పక్కనున్న సర్వభూషణ్ రావుని చూపిస్తూ, అమ్రపాలి నా పెంపుడు కూతురైతే ఈయన నా వియ్యంకుడు చెప్పాడు. ఒక్కసారిగా అక్కడ సంచలనం. ఇక చెప్పాల్సిందేమీ లేదు. ఈ కాలపు కుర్రాళ్ళు తమ ప్రేమని సాధించుకోవడం కోసం ఎన్ని సాహసాలైనా చేస్తారు అంటూ లేచిపోయాడు బలభద్రరావు. విలేకరులు తమ తమ పత్రికాఫీసులకి పరిగెత్తారు. స్పెషల్ ఎడిషన్లు తయారైపోయాయి. సీఎం రాజీనామా చేసిన విషయం ఆకాశవాణిలో వచ్చింది. ఇదేమిటి హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని ఆశ్చర్యపోయిన తన సహచరుడితో, బలభద్రరావు చాలా తెలివైనవాడు. ఈ విషయం చెవికి చేరుంటుంది. తిరుగుబాటు జెండా ఎగరకముందే వ్యక్తిగత పరిస్థితులు అన్న సాకున స్వచ్ఛందంగా పక్కకి తప్పుకొని పెద్ద అవమానం నుంచి తప్పించుకున్నాడు. 4 నెలల పాటు భానురావుని ఊరేగనిద్దాం. మనిషి ప్రమాదకారి కాడు కాబట్టి తరువాత మన కార్యకలాపాలు శరామామూలే అంటూ నవ్వాడు అసమ్మతి వర్గపు నాయకుడు రాజారెడ్డి. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? భానురావు రాజారెడ్డిలు కలిస్తే ప్రళయం ముంచుకొస్తుందా అని అడుగుతున్న రెడ్డిరాజుకి, ఏమీ కాదు, ఆ ఇద్దరి చేతులు కలిస్తే చప్పట్ల సౌండు కాస్త పెరుగుతుంది అంతే. ఎమ్మెల్యేలంతా ఏకమైన వాళ్ళనెలా వలలోకి రప్పించుకోవాలో నాకు తెలుసు రెడ్డిరాజు. ఈ రాజకీయాలకు భయపడి నేను రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం లేదు. ఈ వైరాగ్యం రేపు ఉండకపోవచ్చు నాలో. నాకు పదవి కంటే అమ్రపాలి ముఖ్యం చెప్పాడు గంభీరంగా బలభద్రరావు. అంటే అమ్రపాలిని ప్రేమించి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న మనో, ఆమెను క్షేమంగా వదలడానికి పెట్టిన షరతు నేను పదవిని వదిలేయడం. నా బిడ్డ క్షేమం కంటే నాకు పదవి ముఖ్యం కాదు. అతని కంఠం రుద్ధమైపోయింది. అమ్మాయి నా కోడలు కావాలనే పంతంతో ఇన్ని రోజులు తనని బాధ పెట్టాను. ఇప్పుడతడు అడగలేదు. పిల్లనిస్తానని నేనే కొత్త రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాను. రాజకీయ నాయకుడిని కదా, ఎక్కడ లొంగిపోవాల్సింది రాబట్టుకోవాలో నాకు తెలుసు. భార్గవ్, అమ్రపాలి ఇద్దరు నా కంటి దీపాలు. ఏ దీపం నా కళ్ళ ముందు ఆరిపోవడాన్ని నేను సహించలేను. అందుకే లొంగిపోయాను చెప్పాడు. రెడ్డిరాజు అవాక్కైపోయాడు. హఠాత్తుగా వచ్చిన డేవిడ్ మూర్తిని చూసిన దుఃఖంతో, ఆవేశంతో, బాధతో విరుచుకుపడింది గౌతమి. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు సార్? అందరి కళ్ల ముందే అతను అమ్రపాలిని ఎత్తుకెళ్లాడు. అతని చేతిలో రివాల్వర్ కూడా ఉంది. ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి గారమ్మాయి ప్రాణాలకే పూచీ లేనప్పుడు మామూలు ఆడపిల్ల గతేమిటి? వాళ్ల మాన ప్రాణాలకి రక్షణ కల్పించేది ఎవరు? అతడు పోలీసులకి ఇమ్మంటూ ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదా అడిగాడు డేవిడ్ మూర్తి. ఇచ్చాడు. పోలీసులకి విందు కూడా ఇస్తానన్నాడు వెటకారంగా చెప్పింది గౌతమి. అలాంటిదేం లేదు. జరిగిందేమిటో వసీం చెబుతుండగా అక్కడ టెలిఫోన్ రింగ్ అయింది. గౌతమి దాని దగ్గరకు పరిగెత్తి అందుకొని అవతల చెప్పింది విని, సార్ మీకు అతనే రోమియో బిగ్గరగా అరిచింది. డేవిడ్ మూర్తి ఒక్క ఉద్దుటన వెళ్ళి అందుకున్నాడు. ఎయిర్పోర్ట్లో తనని సాగరంపడానికి వచ్చిన బంధుమిత్రులతో తన సహజ స్వభావానికి విరుద్ధంగా తన ఆనందాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ కలిసిపోయిన కొడుకును చూస్తే భానురావుకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటికే బలభద్రరావు వారసుడు భానురావు అన్న వార్త తెలిసిపోవటంతో ఎయిర్పోర్ట్ అన్ని వర్గాలకి చెందిన ప్రముఖులతో కిక్కిరిసిపోయి ఉంది. కల్పన తల్లిదండ్రులు, బంధుమిత్రులు అంతా వచ్చి ఉన్నారు. పాపం మనో రాలేదే అంది కల్పన వీలు చూసుకుని భర్తతో. అతనిప్పుడు రాలేడు అన్నాడు శ్రీమంత్. అది సరే గాని ఈ వార్త విన్నావా? ఇప్పుడే పత్రికలో చూశాను. బలభద్రరావు అమ్రపాలిని ఆ రోమియోకి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు కొంత ఆశ్చర్యంతో చెప్పింది. కానీ ఆ రోమియో మాత్రం అతడి మేనకోడల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేడు అన్నాడు శ్రీమంత్. పాపం ఆ విషయం బలభద్రరావుకి తెలియక అతగాడికి అమ్రపాలి అనే తాయిలాన్ని ఆశ చూపుతున్నాడు. అతను ఎందుకు సిద్ధంగా లేడు ఆశ్చర్యంగా అడిగాడు. అమ్రపాలిని అతడు ద్వేషిస్తున్నాడు కాబట్టి. ఎందుకు? ఓ హత్య చేసిందని. నిజమా? నమ్మలేనట్టు అడిగింది కల్పన. నిజానిజాలు నాకు తెలియవు.
అలా అని అతను నమ్ముతున్నాడు. ఆ నమ్మకం అలా ఉండిపోతుందనే నా నమ్మకం హుషారుగా అన్నాడు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. తర్వాత చెబుతానంటూ నవ్విన శ్రీమంత్ తన వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని దేశం వదిలిపోయాడు ఆనందంతో, సంతృప్తితో. మెల్లిగా కళ్ళు విప్పింది అమ్రపాలి. తన మొహంలోకే చూస్తూ అతడు ఎలా ఉంది? ఆమె లేచి కూర్చుంది. అతడి వైపు చూసింది. ఏమిటా చూపు? నిన్నింకా చంపలేదే అనా? బదులుగా మనోహరంగా ఉన్న అతడి మొహం వైపు చూస్తూ నీ పేరు చెప్పవేం అడిగిందామె. అతడు కఠినంగా నా ప్రశ్నకు సమాధానం అది కాదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. కనీసం భయపడవేం? ప్రాణాలు తీయగలిగిన శక్తి నీకు ఉందన్న ధీమానా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ ప్రమాణాలు చేస్తే నువ్వు నమ్ముతావు? ఆ రివాల్వర్తో నా ప్రాణం తీసుకుంటే నమ్ముతావా? విహారిని నేను హత్య చెయ్యలేదు నిస్సహాయంగా చూస్తూ చెప్పింది. నా కళ్ళారా చూశాను. నేను హత్య చేయడమా? విహారి హత్య చేయబడడం, మర్డరర్ ఎవరో నాకు తెలుసు. నేనేనంటావు? వణుకుతున్న పెదవులతో అడిగింది. కాదు, డేవిడ్ విలియన్. మొదట అతను చెబుతున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి మొహం తెల్లగా పాలిపోయింది. ఏమిటి? అవును, నా కళ్ళారా చూశాను. అతడి మొహంలోని కఠినత్వం హఠాత్తుగా మాయమైపోయింది. అతడు ఆమె ముందు మోకాళ్ల ముందు కూర్చొని ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నన్ను క్షమించు అమ్రపాలి. నిన్ను బాధ పెడుతూ నేనెంత మానసిక హింసని అనుభవించానో నాకు తెలుసు. ఇదంతా ఒక డ్రామా తెలుసా? అతడి కళ్ళల్లో ఒక నీటి పొర. నాకేం అర్థం కావడం లేదు అందేమ అస్పష్టంగా. విలియన్ అంకుల్ విహార్ని ఎందుకు మర్డర్ చేశాడు? అది అతని ద్వారా తెలియాల్సిన విషయం. కానీ అతడు విహారిని హత్య చేసి రావడం నా కళ్ళారా చూశాను. అది ఎలిజబెత్ డెడ్ బాడీని చూడ్డానికి అతడు రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్కి రావడానికి ముందు, బహుశా ఆమె హత్య వార్త తెలిసాక అతన్ని చంపాలన్న డెసిషన్కి వచ్చి ఉండొచ్చు. అమ్రపాలికి మతిపోయినట్టుంది. విలియన్ విహారి హంతకుడు ఎలా నమ్మడం? ఎందుకు చేశాడు? ఎందుకో గాని విలియన్ చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ఫలితంగా అతడికి ఉదయం హార్ట్అటాక్ వచ్చింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. దీని వెనుక కథ ఏదో అతడి అన్న డేవిడ్ మూర్తికి తెలిసుండొచ్చు. 5 నిమిషాల తరువాత దాని తాలూకు షాక్ నుంచి కోలుకుంటూ, అలాంటప్పుడు విహారిని నేనే హత్య చేశానని ఎందుకు నాతో అన్నావు అడిగింది. నిన్ను ద్వేషిస్తున్నానని నిన్ను నమ్మిస్తే గాని నాటకం రక్తి కట్టదు. నమ్మాల్సిన వారు నమ్మారు. ఎవరు? మామయ్య? కాదు, భానురావు కొడుకు శ్రీమంత్. అతడిప్పుడు దేశం వదిలి వెళ్ళాడు కాబట్టే ఈ నాటకానికి తెరపడింది చెప్పాడు. శ్రీమంతా? అర్థం కానట్టు. అసలు నువ్వు చెబుతోందేమిటి అందామే. చెబుతాను అంటూ ప్రారంభించాడతడు. భానురావు కొడుక్కి చెందిన డ్రీమ్ గర్ల్ బార్ని నాశనం చేయించి తద్వారా భానురావుని మానసికంగా దెబ్బతీసి తనకి రాజకీయ అడ్డంకి కాబోతున్న అతన్ని తొలగించుకోవడానికి బలభద్రరావు ప్రయత్నించిన విషయం నీకు తెలిసిందే. అయితే ఆ రోజు ఆ దారుణకాండలో పాల్గొన్న దుండగుల్ని నేను గుర్తించాను. పోలీసులు నా నోరు నొక్కే ప్రయత్నం చేశారు. ఓ రోజు ఎయిర్పోర్ట్లో ముజూబా అనే గుండాని నేను గుర్తుపట్టి బిగ్గరగా అరిచి, అతడే నేను గుర్తుపట్టిన ఇద్దరిలో ఒకడు అని చెబుతుండగానే వాడు వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు విన్నాడు. దీని ద్వారా లాభం పొందాలన్న దురాశ అతడిలో ప్రవేశించింది. మొదట అతడు నన్ను కలవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో భానురావుని కలవడానికి వెళ్ళాడు. అయితే భానురావు కొడుకు శ్రీమంత్ మొదటగా అతని నుంచి ఈ విషయం విన్నాడు. బార్ని తగలబెట్టిన గూండాలు నాకు తెలుసునన్న నిజాన్ని జయంత్ బయటపెట్టకుండా ఉండడానికి శ్రీమంత్ అతడికి పెద్ద మొత్తం డబ్బిచ్చాడు. శ్రీమంత్ మనసులో పగ తలెత్తింది. అయితే జయంత్ దురాశాపరుడిని, ముందు ముందు తన్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశము, తను రూపొందించుకున్న పథకాన్ని కనిపెట్టే అవకాశం ఉందని గ్రహించి మొదట అతన్ని హత్య చేశాడు. ఆ తరువాత ఎయిర్పోర్ట్లో కాపు కాసి నన్ను వెంబడిస్తూ వచ్చి ముజాబా అనే రౌడీ షీటర్ అడ్రస్ తెలుసుకుని నేను వాడిని కలవకముందే వాడి నుంచి కొన్ని వివరాలు సంపాదించి వాడిని హత్య చేసి బయటపడ్డాడు. అసలు బారు పేల్చివేత కార్యక్రమానికి నాయకత్వం వహించిన ప్రభుదాస్ అనే వ్యక్తిని వెంటాడి పట్టుకుని పథకం వెనక ఉన్న వ్యక్తి బలభద్రరావు అన్న సంగతి తెలుసుకొని అతన్ని హత్య చేశాడు. అయితే శ్రీమంత్ చేసిన తప్పు ఒకటే, ప్రభుదాస్ని హత్య చేసే ముందు తన పథకం ఏమిటో వాడికి వివరించడం. అప్పటికి శ్రీమంత్ని నేను గుర్తించిన మనిషి ఒకడిని ప్రభుదాస్ ఇంటి దగ్గర కాపలా పెట్టాను. వాడు స్పష్టంగా శ్రీమంత్ మాటలు విన్నాడు. బలభద్రరావు మీద పగ తీర్చుకోవడం కోసం
అతడు ఎన్నుకున్న సులభ మార్గం నిన్ను హత్య చేయడం. అమ్రపాలి రక్తం ఇంకిపోయిన మొహంతో వింటోంది. ఈ విషయం తెలిసి నేను భయపడిపోయాను. సరిగ్గా ఆ టైంలోనే తెలిసాయి నాకు ఆ విషయాలు. ఎలిజబెత్ మరణం గురించి, విహారితో నీ ప్రేమ గురించి మా అంకుల్ ప్రకాష్ తెలుసుకుని వచ్చి చెప్పాడు. ఆ విహారి పట్ల అకారణంగా తలెత్తిన ద్వేషంతో ఎందుకు వెళ్ళానో తెలియకుండానే అక్కడికి వెళ్ళిన నేను విలియన్ అతన్ని హత్య చేయడం చూశాను. దిమ్మెరపోయాను. ఆ తరువాత ఈ హత్య వెనుక ఉన్న మరో కథ తెలుసుకోవడానికి ప్రయత్నించాను. డబ్బున్న వాడికి అసాధ్యం ఏమీ లేదు. చాలా వరకు వివరాలు తెలిసాయి. ఎలిజబెత్ని చంపింది విహారీని అర్థం చేసుకోగలిగాను. అప్పుడొచ్చింది ఆ ఐడియా నాకు. ఏ క్షణంలోనైనా నీ మీదికి రావడానికి దాడికి సిద్ధంగా ఉన్న శ్రీమంత్ని చిన్న యాక్సిడెంట్కి గురి చేసి హాస్పిటల్లో పడేయించి ఓ శ్రేయోభిలాషులా వెళ్ళి అతన్ని కలిసి అది బలభద్రరావు చేయించిన హత్యాయత్నం అని నమ్మించాను. బార్ పేల్చివేత సంఘటన గురించి నాకు తెలుసునని చెప్పకుండానే బలభద్రరావుకు సంబంధించిన ఓ దురంతాన్ని కళ్ళారా చూసిన నేను అందులో పాల్గొన్న 2 వ్యక్తుల్ని గుర్తుపట్టానని, ఆ ఇద్దరిని ఆయనే హత్య చేయించినట్లు నేను నమ్ముతున్నట్లు అతడిని నమ్మించాను. అన్యాయాన్ని సహించిన నా మనసులో బలభద్రరావు పట్ల ద్వేషం తలెత్తిందని, అతడి మేనకోడలివైన నీ గురించి, విహారీ గురించి, అతడి హత్య గురించి ప్రస్తావించి ఆ హత్య చేయించింది బలభద్రరావు అని చెప్పాను. బలభద్రరావు ఎంతగానో అభిమానించే నన్ను వేధించడం ద్వారా, అవసరమైతే హత్య చేయడం ద్వారా ఆయన పట్ల ఉన్న పగని తీర్చుకుంటానని చెప్పాను. శ్రీమంత్ నా మాటల్ని పూర్తిగా విశ్వసించాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నమాట. తను రిస్క్ తీసుకోకుండా తన పథకాన్ని నేను అమల్లో పెట్టాలనుకోవడం అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒకప్పుడు అతడు నిన్నెంతగానో కోరుకున్నాడు. నువ్వు అది గుర్తించలేదు. ఆ బాధ అతడి మనసులో ఉండిపోయింది. ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది అసలు నాటకం. నన్నెంతో అభిమానించే నా పినతండ్రి ప్రకాష్ని అతి ప్రయత్నం మీద నాకు సహకరించడానికి ఒప్పించాను. భగ్న ప్రేమికుడైన అతడిని నువ్వు వంచింపబడ్డావన్న విషయం బాగా కదిలించింది. ఇక అక్కడి నుండి నా మాటలు చేతలు ద్వారా నిన్ను బాధించడం ప్రారంభించాను. కొద్ది గంటల క్రితం ఫ్లైట్ ఎక్కేంత వరకు ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తితో గమనిస్తూ వచ్చిన శ్రీమంత్ ఈ కిడ్నాప్ విషయం తెలిసాక సంతృప్తితో దేశం విడిచి వెళ్ళాడు. అయితే అతడంత ద్వేషం పెంచుకోవడానికి కారణం బలభద్రరావు. అందుకే శ్రీమంత్ని క్షమించడానికి నిశ్చయించుకుని అన్ని విషయాల్ని నాలోనే దాచుకున్నాను. అయితే నాకై నేను చేసిన ఓ మంచి పని బలభద్రరావు చేత రాజీనామా ఇప్పించడం, ఆయన పదవి ఊడగొట్టే ప్రయత్నం. భానురావుని కలిసి నువ్వు ప్రారంభించావని నాకు తెలుసు. అయితే బలభద్రరావు సామాన్యుడు కాడు. ఎత్తుకి పై ఎత్తు వేయగలడు. అందుకే అతడి ఆయువు పట్టు చూసి దెబ్బ కొట్టాను. ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం ఏమిటంటే పదవి కంటే, తన రాజకీయ జీవితం కంటే నీ ప్రాణం, భవిష్యత్తు ప్రధానంగా భావించి తన పదవికి రాజీనామా చేయడమే కాక నాతో నీ పెళ్లికి తను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించడం. చెప్పడం ఆపి నవ్వాడు మనో. ఆమె తదేకంగా అతడి కేసి చూస్తోంది. తన స్వార్థం కోసం తనని ప్రేమ పేరుతో వంచాడు విహారీ. కానీ ఇతడు తను ప్రేమించిన తనని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించినట్టు ఇంటి వద్ద నాటకమాడాడు. రోమియో తనకి శత్రువయ్యాడు. చిత్రమైన శత్రువు. ఆమెకి ఆనందంతో నవ్వు దుఃఖము వచ్చాయి. జరిగిపోయింది నేను చెప్పాను. జరగాల్సిందేమిటో చెప్పు. క్షమించమని నేను నిన్నడగను. శిక్షించు. అతడి మాట పూర్తి కాకముందే తల వంచి అతని పెదవులకి తన పెదవుల్ని కలిపేసిందామె. అతని చేతులు ఆమె నడుం చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె చేతులు అతని భుజాల్ని పెనవేసుకున్నాయి. ఆమె జీవితంలో అది రెండో ముద్దు. మొదటిది అతను బలవంతంతో పెట్టుకున్నదైతే ఇది ఆమె ఇష్టంతో, ప్రేమతో, గాఢతతో ఇచ్చింది. కొద్ది క్షణాల తర్వాత సిగ్గుతో ఎర్రబడిన మొహంతో చాలా ఈ శిక్ష అడిగిందామె. చాలదు, ఇంకా ఇంకా కావాలి తమకంగా మత్తుగా అన్నాడతడు. కానీ ఇప్పుడు కాదు. ఏదో అనబోతున్న అతడు హఠాత్తుగా ఆగిపోయాడు. అతడి మొహంలో మార్పు వచ్చింది. అమ్రపాలి, నువ్వు ఊహిస్తున్నట్లు ఆ అద్భుత చిత్రం నేను వేసింది కాదు, శివది. వాడెందుకలా నీతో అబద్ధం చెప్పాడో నాకు అర్థం కావడం లేదు అన్నాడతడు. అయితే కానివ్వు. నీ మనసులోని బొమ్మనతడు గీశాడు. మనల్ని ఏకం చేయడం కోసం చిన్న అబద్ధం చెప్పి ఉంటాడు. 1,00,000 అబద్ధాలు చెప్పైనా 2 ప్రేమికుల్ని కలుపు అన్నది ఇప్పటి సూక్తి అంటూ నవ్విందామె. మనోహరమైన ఆమె నవ్వుకి పరవశుడై చూశాడు మనో.
వెళ్ళిపోదాం, మన కోసం అందరూ అన్ని ద్వారాలు తెరిచి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండి ఉంటారు అంది అమ్రపాలి. అతడు ఆమెను ఒళ్ళోకి లాక్కుంటూ, నిన్ను చాలా చాలా బాధ పెట్టాను కదూ అడిగాడు. అవును, బాధ పెట్టావు, కానీ అదంతా ఒక పెద్ద కలేమో అన్న ఆశతోనే బ్రతికాను. లేకపోతే అద్భుత ప్రేమికుడు ఒక రాక్షసుడిగా ఎలా మారిపోగలడు? అయినా ఈ 4 రోజులుగా నేను అనుభవించిన బాధ, సుకుమారమైన పువ్వు తన నుండి తేనెటీగ మకరందాన్ని సంగ్రహిస్తుంటే అనుభవించే బాధ లాంటిది. నేనెంత తల్లడిల్లి ఉన్నా చివరికి నన్ను ప్రేమించిన నువ్వు నాకు దక్కావు నిశ్చింతగా కళ్ళు మూసుకుంటూ అందామే. నీకు తెలీదు, నిన్ను బాధిస్తున్న నా మనసు నరకంలోనే ఉంది 4 రోజులుగా అతడు చెబుతుండగా ఫోన్ మోగింది. చటుక్కుని అందుకున్నాడు. మనో, నేను ప్రకాష్ని. డేవిడ్ మూర్తి ఇంతకుముందే గౌతమి ఇంట్లోకి ప్రవేశించాడు చెప్పాడు అవతల నుండి. సరే, ఇక నువ్వు పెట్టేయి అన్నట్టు బాబాయ్, ఈ డ్రామా ఏమిటో శివకి, చలంకి, పాపం గౌతమికి, అమ్మా నాన్నలకి చెప్పేయి. పూల మాలలతో మాకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండండి చివర్లో కొంటెగా చెప్పాడు. అమ్రపాలి, నీతో చెప్పడానికి నాకు సిగ్గులేదులే, హాయిగా రోమియో ఒళ్ళో ఉంది. కంగ్రాట్స్. ఫోన్ పెట్టేశాడు. అమ్రపాలి మొహం గులాబీ రంగులోకి తిరిగింది. అతడు గౌతమ్ ఇంటికి రింగ్ చేశాడు. కొద్ది క్షణాల్లో డేవిడ్ మూర్తి లైన్లోకి వచ్చాడు. మిస్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రివాల్వర్ నా చేతిలో ఉంది. అందులో 2 గుళ్ళున్నాయి. అమ్రపాలి నా కౌగిలిలో ఉంది క్రూరమైన కంఠంతో చెప్పాడతడు. మనో, త్వరపడొద్దు. బలభద్రరావు నీ కోరిక తీర్చాడు కదా. అతడి పట్ల నా కసి తీరిపోయింది. కానీ విహారిని హత్య చేసింది అమ్రపాలి కాదు, నా తమ్ముడు విలియన్. అమ్రపాలిని వినమన్నట్టు కళ్ళతో చెప్పి ఎందుకు అడిగాడు. అదో కథ చెప్పండి. అమ్రపాలి కూడా వింటోంది. అందులో నిజానిజాలు ఎంతవరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. ఆలోచించడం కాదు, నిజం నమ్మి తీరాలి. ఇక ఎందుకు హత్య చేశాడంటావా? అదో కథ క్లుప్తంగా చెబుతాను, అమ్రపాలి కూడా వినాలి అంటూ చెప్పసాగాడతను. ఎప్పుడూ లేనిది డేవిడ్ మూర్తి కంఠంలో విషాదం. ఎలిజబెత్ నా చెల్లెలు రోజ్ కూతురు. ఉలిక్కిపడింది అమ్రపాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్యతో అభిప్రాయ భేదాలొచ్చి ఆమె నన్ను వదిలిపోగా పిచ్చివాడినైపోయిన నన్ను మామూలు మనిషిని చెయ్యాలన్న ఉద్దేశంతో నా తమ్ముడు విలియన్, చెల్లెలు రోజ్ నన్ను బొంబాయి తీసుకువెళ్లారు. విధి చిత్రమైనదేమో. రోజ్ అక్కడ విజయ్ స్నేహత అనే పైలట్ ప్రేమలో పడింది. ప్రేమ పట్ల నమ్మకాన్ని కోల్పోయిన నేను దానికి అంగీకరించలేదు. ఫలితం రోజ్ విజయ్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. కనీసం నా కంటికైనా కనబడకుండా విజయ్ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి భార్యను తీసుకునేటో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి విలియన్ మనసులో నా పట్ల అదోలాంటి కష్టం మొదలైంది. అయినా తమ్ముడేగా. నా ఒంటరితనం నుండి, తాగుడు నుండి నన్ను బయటికి తీసుకురావడం కోసం తన కూతురు ఎలిజబెత్ని నాకు ఇచ్చేశాడు. ఆ తరువాత మా దారులు వేరైపోయాయి. నిజాయితీని నమ్ముకుని వృత్తిలో కొనసాగాలనేవాడు వాడు. అంతో ఇంతో రాజీ పడకపోతే మనుగడ, ఎదుగుదల అసాధ్యం అనే సిద్ధాంతం నాది. ఎలిజబెత్ విలియన్ కూతురా? నమ్మలేకుంది అమ్రపాలి. విధి మళ్ళీ చిన్నచూపు చూసింది. ఎలిజబెత్ 11వ ఏట అనారోగ్యంతో మరణించింది. ఇక అక్కడి నుండి నా సాటి మనుషుల్ని కాక వృత్తిని ప్రేమిస్తూ పైకి ఎదగాలన్న అధికార దాహంతో నా వాళ్ళందరికీ దూరమైపోయాను. బలభద్రరావు అండ దొరికింది. అతడికి నమ్మిన బంటునయ్యాను. ఎలిజబెత్కి ఫ్రెండ్ అయిన అమ్రపాలి పట్ల ప్రత్యేకమైన అభిమానం నాలో ఉండడం వలన కూడా తరచూ ఆ ఇంటికి వెళ్తుండేవాడిని. తనలో ఎలిజబెత్ని చూడడానికి ప్రయత్నించేవాడిని. విలియన్ అమ్రపాలితో ఆ అనుబంధం పెంచుకోకపోయినా ఆ అమ్మాయి పట్ల అతడిలో అభిమానం నిండి ఉండేది. ఎలిజబెత్ పోయాక దాని బర్త్డే రోజు గుర్తుగా అమ్రపాలికి బట్టలు పంపేవాడు. అలా పంపుతోంది నేననే నిన్నటిదాకా భావిస్తూ వచ్చింది అమ్రపాలి. నేను కాదని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఎలిజబెత్ నా కూతురు కాదని తెలిసిపోతుందని. అది నేను భరించలేను. అమ్రపాలి సంభ్రమంగా వింటోంది. పెంచిన ప్రేమ ఎంత గొప్పదో, బాధాకరమైందో అనుభవపూర్వకంగా తెలిసిన వాడినే కాబట్టి విహారితో అమ్రపాలి ప్రేమ విషయంలో బలభద్రరావుకి సహకరించాలని అనుకున్నాను. కానీ తను నన్ను కలిసి తన బాధ చెప్పుకున్నాక బలభద్రరావు అంత రాక్షసంగా ప్రవర్తించడన్న నమ్మకం నాకున్నప్పటికీ ఈ వ్యవహారాన్ని విలియన్కి అప్పగించాను. ఆ విహారి గురించి పూర్తిగా తెలుసుకున్నాక కానీ అమ్రపాలి అతడితో జీవితాన్ని పంచుకునే అవకాశం కల్పించకూడదన్నది నా ఉద్దేశం. అప్పటికే బలభద్రరావు అతడిని గురించి మంచి తెలియలేదన్న విషయం నాతో అని ఉండడం జరిగింది. అమ్రపాలి పట్ల తనకున్న ప్రత్యేకమైన అభిమానంతో విలియన్ నన్ను కూడా అనుమానించాడు.
ప్రేమకి వ్యతిరేకినన్న కారణంతో. అదే టైంలో ఎలిజబెత్ తర్వాత తనకంత దగ్గరైనట్లుగా అమ్రపాలి చెప్పిన ఎలిజబెత్ని చూడాలన్న కోరిక బలంగా తలెత్తింది నాలో. అయితే అంతకుముందే యాదృచ్ఛికంగా ఎలిజబెత్ని చూసి మా రోజుకి డబుల్లా ఉన్న ఈ అమ్మాయి మా చెల్లి కూతురనే విషయం గ్రహించిన విలియన్ తన ఫ్రెండ్ దేవదత్త ద్వారా ఎలిజబెత్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అమ్రపాలి ప్రేమిస్తున్న యువకుడు కూడా అతడేనన్న అనుమానంతో ఆ రాత్రికి రాత్రి అనేక విషయాలు కూపీలాగి విహారీ డబుల్ గేమ్ ఆడుతున్న విషయం తెలుసుకోగలిగాడు. అయితే తను ఈ విషయాలేవి నాతో అప్పుడు చూచాయిగైనా చెప్పలేదు. అటు చెల్లెలు కూతురు, ఇటు చచ్చిపోయిన కూతుర్ని తనలో చూపిస్తున్న అమ్రపాలి, ఇద్దరినీ వంచిస్తున్న ఆనంద విహారీ అతడిని గురించి ఇంకా వివరాలు సేకరించి అతడి అసలు స్వరూపం బయటపెట్టి ఇద్దరు అమ్మాయిల జీవితాలు పక్కదారి పట్టకుండా చెయ్యాలన్న తపనలో విలియన్. అన్ని విషయాలు అతడు చక్కదిద్దగలడన్న నమ్మకంతో నేను, నా పట్ల నమ్మకంతో బలభద్రరావు విలియన్ విహారిని అనుక్షణం కనిపెట్టి ఉండసాగాడు. కానీ అతడి ఊహకి అందని రీతిలో విహారి ఎలిజబెత్ని హత్య చేశాడు. ఈ విషయం తెలియగానే అమ్రపాలి అనుమానం బలభద్రరావు మీదికి వెళ్ళింది. కానీ ఫోన్లో తను ఈ విషయం చెప్పగానే విహారినే అనుమానించాడు విలియన్. ఆగ్రహావేశాలు పట్టలేని విలియన్ వెంటనే వెళ్ళి విహారిని కాల్చి చంపాడు. విలియన్ తన జీవితంలో సంయమనాన్ని కోల్పోయిన క్షణాలవే. అయితే అందుకతడు ఇప్పటికీ పశ్చాత్తాపపడటం లేదు. తను తప్పు చేశాడన్న భావం అతడిలో ఉండి ఉంటే ఏనాడో తన నేరాన్ని అంగీకరించి చట్టానికి లొంగిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు నువ్విలా అమ్రపాలిని విహారి హంతకురాలిగా భావించి ఆమె మీద కక్షగట్టడంతో, ముందే ఎలిజబెత్ మరణంతో కృంగిపోయి ఉన్న విలియన్ ఈ క్షోభని భరించలేకపోయాడు. ఫలితంగా అతనికి హార్ట్అటాక్ వచ్చింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. అమ్రపాలిని మళ్ళీ తన కళ్ళతో చూస్తే గాని వాడు తేరుకోలేడేమో. ఏనాడు గాంభీర్యాన్ని కోల్పోని డేవిడ్ మూర్తి కంఠంలో దీనత్వం. అయితే ఒకటి, నేనే విలియన్ స్థానంలో ఉండి ఉంటే నేను నేరస్తుణ్ణి కాను అన్న వాదనని విలియన్ అంగీకరించేవాడు కాడు. అనుబంధాన్ని పక్కకి నెట్టి నన్ను అరెస్ట్ చేసి ఉండేవాడు. కానీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో అమ్రపాలి క్షేమం పట్ల ఆందోళనతో ఇదంతా నీకు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఈ సత్యం నాలో విలియన్లో సమాధి అయిపోయి ఉండేది. నమ్ముతావా నా మాటల్ని? అతడు నవ్వి, ఎందుకు నమ్మను? మీకు తెలీదు. విహారిని విలియన్ హత్య చేయడం కళ్ళారా చూసిన సాక్షి ఒకడున్నాడు చెప్పాడు. ఎవడు? డేవిడ్ మూర్తి కంఠంలో మార్పు వచ్చింది. డోంట్ బి అఫ్రైడ్, నేనే. నువ్వా? దిగ్భ్రాంతి చెందాడు. షాకింగ్గా ఉందా మిస్టర్ కమిషనర్? జరిగిన కథేమిటో కొద్ది క్షణాల్లో మీకు ప్రకాష్ అనే వ్యక్తి చెబుతాడు. నాకు అమ్రపాలికి చెయ్యాల్సిన సాయమంతా బలభద్రరావు పదవిని గురించి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండేలా చేయడం మాత్రమే. త్వరలో మేము వస్తాం చెప్పా రిసీవర్ ఆమెకి ఇచ్చాడు. అంకుల్, పదవి కావాలనుకుంటే అమ్ముల్ని మర్చిపోవలసి ఉంటుందని మామయ్యకు చెప్పండి. మనిషి ఎంత మంచివాడైనా కావచ్చు. రాజకీయ జీవితం ఆ మనిషిలోని సున్నిత భావాల్ని, సెంటిమెంట్లని క్రమంగా చంపుకుంటూ వస్తుంది. తనలోని ఆ రెండో మనిషినే నేను చూడలేకపోతున్నాను. క్షణం ఆగి, అవసరానికి మించి ఆయన్ని అనుమానించాను. ఒక విధంగా ఆలోచిస్తే ఆయన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదేమో నేను. అమ్ములు మన్నించమందని అడగండి, నేను వస్తున్నానుగా అంది. డేవిడ్ మూర్తి తేలిగ్గా ఊపిరి తీసుకోవడం వినిపించింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ చైల్డ్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు. అవును, నాదో సందేహం. బార్ పేల్చివేత సంఘటనని తీవ్రవాదుల మీదికి నెట్టాడు కదా మామయ్య, వాళ్ళు ఖండించలేదేం అడిగింది అమ్రపాలి. మనో గమ్మత్తుగా నవ్వి, ఆ ప్రకటన సారా నిషేధించని ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం కోసం అంటూ తీవ్రవాదులు చెప్పినట్టుగా ఉంది. ఇది ఎవరు చేస్తే మాత్రం ఏం, ఇది ఒకందుకు మంచిదేనని వారు భావించి ఉంటారు. తీవ్రవాదుల్లో దేశభక్తులున్నట్లే స్వార్థపరులు ఉంటారు కదా అన్నాడతడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి, ఓ పీడకల ముగిసిపోయింది, మధురమైన ముగింపునిచ్చి అంది. కాదు, మధురమైన ప్రారంభాన్నిచ్చి చెప్పాడతడు. చెప్పి అపురూపంగా ఆమెనే చూస్తూ వంగి పెదవులందుకోబోయాడు. ఆమె అతడిని ఆపేస్తూ, చిత్రమైన విషయం ఏమిటో తెలుసా? ఈ చిత్రమైన శత్రువు పేరు ఈ క్షణంలో కూడా నాకు తెలియకపోవడం అంది. రోమియో రొమాంటిక్గా జవాబిచ్చాడతడు. అమ్రపాలి హాయిగా నవ్వింది. అయితే అప్పుడు ఆ ఇద్దరికీ తెలీదు కథ సుఖాంతానికి చేరుకోలేదని. ఈ పరిణామానికి కృంగిపోయి త్రాచుల బుసలు కొడుతున్న వ్యక్తి ఒకడు తను మిత్ర శ్రేయోభిలాషుల బృందంలో ఉన్నాడని.
తమ పెదవుల మీద చిరునవ్వు ఎంతో కాలం నిలవబోదన్నది అప్పుడా ఇద్దరూ ఊహించలేని విషయం. జరగాల్సిందేదో జరిగిపోయిన దాంట్లో విషాదం చాలా ఉన్నా దాన్నో పీడకల్లా మర్చిపోవడం కంటే చేయగలిగిందేమీ లేదు. చాలా అపోహలు తొలగిపోయి కొన్ని సాహసాలు ఫలించి ఇద్దరు ప్రేమికులు ఒకటైపోతారు. ముహూర్తాలు నిశ్చయించుకుంటే మంచిదనుకుంటాను. ఇరువురు కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కలిసిన సందర్భంలో రంగనాథ్, నాకు అభ్యంతరం లేదు అన్నాడు బలభద్రరావు. ఆయన గాంభీర్యం వెనక రెక్కలు విరిగిన పక్షి బాధ తెలుస్తూనే ఉంది. ఇంకా ఆలస్యం మాత్రం ఎందుకు అంది మరో తల్లి సావిత్రి. మీ ఇష్టం సర్వభూషణ్ రావు అన్నాడు. మనో అమ్రపాలి వైపు చూశాడు. ఆ చూపుల్లో ఆరాటం ఉంది, ఆత్రం ఉంది, తపన ఉంది, ఆరాటం ఉంది. వాళ్లకు మాత్రం అభ్యంతరం ఏముంది? ఏరా, ఏదైనా అబ్జెక్షనా? కొంతకాలం ఆపుకుందామా? చలం మనోని ఉడికించడానికి అన్నాడు. అతడు ఎర్రగా చూశాడు చలం వైపు. బాబోయ్, అర్భకుణ్ణి, చచ్చిపోగలను. అందరూ నవ్వారు, బలభద్రరావు తప్ప. అతనేదో ఆలోచనలో పడిపోయాడు. ఏమ్మా? మనో తల్లి అమ్రపాలి అభిప్రాయం అడిగింది. అభ్యంతరమే మెల్లగా అంది. ఏమిటి? కొన్ని కంఠాలు ఆశ్చర్యంగా అడిగాయి. మాస్టారు అన్నట్లు నా కథ సుఖాంతమైన అందులో ఎంతో విషాదం ఉంది. అది జీవితాంతం మర్చిపోలేనిది, మరుపు సాధ్యం కానిది. కనీసం ఆ పచ్చిగాయం కొంత మానేంత వరకైనా ఆగితే బాగుంటుందేమో అంటూ మనోవైపు చూసింది. అందరికీ అర్థమైంది. ఎలిజబెత్ మరణం గురించి ఆమె మాట్లాడుతోంది. ఆ విషాదంలోంచి ఇంకా తేరుకోలేకుంది. మెల్లిగా ఆమె చెయ్యి నొక్కుతూ నీ ఇష్టం చెప్పాడు మనో. థ్యాంక్ యూ రోమియో గొణిగిందామె. డేవిడ్ మూర్తి ఇద్దరి వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఎప్పుడు అధికారులు, అనధికారులు, బడా నాయకులు, ఆశ్రితులతో కళకళలాడుతుండే బలభద్రరావు నివాసం బోసిపోయినట్టుగా ఉంది. చెరువు నీటిలో ఉండే కప్పలు, బెల్లం చుట్టూ ఈగలు, అధికారం చుట్టూ ఆశ్రితులు ఆశ్చర్యకరం ఏమీ కాదు. అయితే అమ్రపాలి బలభద్రరావుకి కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండటం అక్కడ చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఒక మరణం అంటూ సంభవించాక ఓ 3 నెలల పాటు పెళ్లి చేయకపోవడమే మంచిది. అందులో అమ్రపాలి ఎలిజబెత్ని తన ప్రాణ సమానంగా భావిస్తుంది కదా అన్నాడు ప్రకాష్. ఆ క్షణం దాకా అతడికి అలాంటి సెంటిమెంట్లున్న సంగతి అతని కుటుంబ సభ్యులకే తెలీదు. ఇంతలో ఫోన్ వచ్చింది మనోకి. అతడు లేచి వెళ్ళాడు. ఈ సమయంలో బాసు ఇక్కడున్నట్లు ఎవరికి తెలుసురా? చలం శివని సందేహంగా అడిగాడు. హలో అన్నాడు మనో. నువ్వేనా? హూ ఆర్ యూ? ఆశ్చర్యంగా అడిగాడతడు. శత్రువుని. నీ ప్రేమ కథ సుఖాంతం కాలేదని హెచ్చరించడానికి ఫోన్ చేసిన నీ శత్రువుని. నవ్వు. మనో తెల్లబోయాడు. ఆశ్చర్యంగా ఉందా? శత్రువా? అవును, చిత్రమైన శత్రువుని. మళ్ళీ నవ్వు, శాడిజపు నవ్వు. నేను జోక్ చేయడం లేదు. జోకులు నాకు అలవాటు లేదు. నీ పెళ్లి ముహూర్తం ఎలాగూ వాయిదా పడింది, కానీ అసలు ముహూర్తం టెన్షన్గా దగ్గరకు వచ్చేస్తుంది. అది మాత్రం తప్పించుకోలేవు. ఆ కంఠం బొంగురుగా ఉంది. అవతలి వ్యక్తి నోటికేదో అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నట్లు గ్రహించాడతడు. ఏమిటది? నీ చావు ముహూర్తం. ఫోన్ కట్ అయింది. మనో తీవ్రంగా ఆలోచిస్తూ రిసీవర్ వైపు చూశాడు. ఎవరా వ్యక్తి? అది బెదిరింపా? నిజమా? జోక్ కాదనిపిస్తోంది. తన అమ్రపాలి కలయిక ఎవరికో ఇష్టం లేదు. ఆ వ్యక్తి ఎవరు? అతడికి అర్థం కాలేదు. ఎక్కడి నుంచి ఫోన్? రంగనాథ్ అడిగాడు. ఫ్రెండ్ నుంచి. అబద్ధమాడాడు. అతడి విషయం జోకా నిజమా తెలియకుండా తన వాళ్ళెవరికీ చెప్పదలుచుకోలేదు. ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిందే, దాన్ని గురించిన ఇతర సంభాషణ గురించి కొద్ది నిమిషాల క్రితమే ఈ విషయం బయట వ్యక్తికి ఎలా తెలిసింది? ఏమిటి ఆలోచన? మెల్లగా అడిగింది అమ్రపాలి. ఈ పెళ్లి ప్రస్తావన వాయిదా దేన్ని గురించి? ఇంతకుముందు ఏదైనా ప్రస్తావన జరిగిందా? గౌతమితో ఈ టాపిక్ వచ్చింది. ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పాడతడు. అమ్రపాలి ఆశ్చర్యంగా చూసింది, కానీ దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. సర్వభూషణ్ రావుకి మంచి మిత్రుడు అనదగిన బిజినెస్ మ్యాన్ ఆనందరావు. ఆయన వైజాగ్లో స్థిరపడ్డాడు. ఏడాదిగా కలవని ఆనందరావు హఠాత్తుగా రావడం సర్వభూషణ్ రావుని ఆనందపరచడమే కాదు, కాస్త ఆశ్చర్యపరిచింది కూడా. ఊరకరారు మహానుభావులు అంటూ నిష్ఠూరపడ్డాడు. ఆహా, నువ్వొచ్చి నన్ను కావలించుకుంటున్నట్టు ఆనందరావు దెప్పి పొడిచాడు. కావలించుకోవడానికి ఆడదనవైనా పుట్టేడవలేదే కొంటెగా అన్నాడు సర్వభూషణ్ రావు. ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ వచ్చిన మనిషి క్షేమ సమాచారాలు విచారించేదేమీ లేదు. భర్తతో అని. వదినగారు బాగున్నారా అన్నయ్య? ఈసారైనా 4 రోజులు ఉంటారా అడిగింది సావిత్రి. ఆనందరావు నవ్వి, మీ వదినకేం మహిళా మండలి మీటింగుల్లో, హెల్త్ క్లబ్బుల్లోనూ జీవితాన్ని వెళ్లదీస్తోంది.
నిట్టూర్చి 4 రోజుల ఎక్కడమ్మా, రేపు సాయంత్రం గోవా వెళ్లాల్సిన పనుంది. బిజినెస్ టూర్. బిజినెస్తో పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం అప్పుడప్పుడు ఇలాంటి స్నేహితుల్ని చూసినప్పుడే గుర్తొస్తుంది. ఈవినింగ్ ఫ్లైట్కి వైజాగ్ బయలుదేరిపోవాలి. వీడిని చూసి వెళ్దామని వచ్చాను చెప్పాడు. సర్వభూషణ్ రావు ఆనందరావు వైపు చూశాడు. అంత హఠాత్తుగా వచ్చాడంటే ప్రత్యేకమైన కారణం ఏదో ఉండి ఉంటుంది. అయితే అదేమిటి అని తనుగా అడగలేదు సర్వభూషణ్ రావు. వచ్చినవాడు చెప్పకపోడు కదా. ఆ మధ్యాహ్నం భోజనాలై సర్వభూషణ్ రావు ప్రైవేట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు సడన్గా తెచ్చాడు ఆనందరావు ఆ ప్రస్తావన. ఈ మధ్య పేపర్లలో అంతా చదివాను. సర్వభూషణ్ రావు అర్థం చేసుకుని తలుపుతూ, మొదట్లో నేనిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని మనో ఫూలిష్గా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను. అసలు తెరవనక కథ వేరే ఉంది అంటూ క్లుప్తంగా చెప్పి తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడమే కాదు, మదగజం లాంటి బలభద్రరావు పాలిట అంకుశమయ్యాడు. బలభద్రరావు లొంగుబాటులో అమ్రపాలి పట్టుదల ప్రయత్నం కూడా ఉందనుకో అంటూ నవ్వాడు సర్వభూషణ్ రావు. బలభద్రరావు నిజంగా లొంగిపోయాడంటావా అడిగాడు ఆనందరావు. లొంగిపోవడం అనే కంటే రాజీ పడ్డాడు అంటే బాగుంటుందనుకుంటా. బలభద్రరావు లాంటి తెలివైన అహంకారులు అంత తేలిగ్గా రాజీ పడతారని నువ్వు నమ్ముతున్నావా భూషణ్? సర్వభూషణ్ రావు అతని మొహంలోకి చూశాడు. ఆనందరావు సూటిగా చూస్తున్నాడు. సర్వభూషణ్ రావుకి ఏదో అనుమానం వచ్చింది. యు మీన్, బహుశా నటిస్తుండవచ్చు. ఆ అమ్మాయి పట్ల పిచ్చి మమకారాన్ని పెంచుకున్న బలభద్రరావు ఆమ్రపాలిని క్షేమంగా దక్కించుకోవడం కోసం రాజీని నటించాడన్నది నా అభిప్రాయం. ఏది, ఈ పదవిని వదులుకోవడం కూడానా? కావచ్చు. అతడొక మేధావి. అన్బిలీవబుల్. అతడు స్వార్థపరుడే కావచ్చు. అయితే అతడికి కొన్ని బలహీనతలున్నాయి. పెంచిన ప్రేమ అతడిని కట్టేసింది. సెంటిమెంట్కి తలొంచాడు అని మీరంతా అనుకుంటున్నారు. అదే తెలివైన నటన అని నేననుకుంటున్నాను. బలభద్రరావు అవకాశవాది అయిన రాజకీయ నాయకుడు. అతడు తన పదవిని వదులుకున్నాడు కదా. అతడు మేధావన్న విషయాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా అడిగాడు ఆనందరావు నిస్సందేహంగా. అందుకే అతన్ని నమ్మరాదని నేనంటున్నాను. పోగొట్టుకున్న లేదా వదులుకున్న పదవిని తిరిగి చేజిక్కించుకోవడం అతడికి అంత కష్టమైన విషయం ఏమీ కాదు. తన చాణక్య నీతితో 6 నెలల్లో తిరిగి ముఖ్యమంత్రి కాగలడు. అమ్రపాలి చేజారిపోతే తిరిగి పొందగలగడం సులభమేమీ కాదు కదా. ఆనంద్, నువ్వు చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పు. బలభద్రరావు ఈ పెళ్లి జరగనిస్తాడని నేను అనుకోను. అంటే అతడేదైనా చేయొచ్చు. నీకు ధనబలం ఉండొచ్చు. అయితే అతడికి దానికి మించిన రాజకీయ చతురత ఉంది. అతనొక గ్రాండ్ మాస్టర్ లాంటివాడు. ఎప్పుడు ఏ ఎత్తు వేస్తాడో ఎవ్వరం ఊహించలేం. అతన్ని తప్పు పట్టడానికి పైకి మనకేం కనిపించదు. ప్రస్తుతానికి అతను సన్యసించిన ఋషిలా కనబడుతున్నాడు కూడా. ప్రస్తుతం పెళ్లి ప్రస్తావన వాయిదా పడటం అతనికి లాభించింది. ఈ లోపల ఏదో ఎత్తు వెయ్యనే వేస్తాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే ఈ వాయిదా అన్నది మన మంచికే వచ్చిందని. నీకున్నది ఒక్కగానొక్క బిడ్డ. మీ భార్యాభర్తల ఆశలన్నీ మనో చుట్టూ అల్లుకొని ఉన్నాయి. వాడికేం అపకారం జరగదు. అది జరగకుండా ఉండాలంటే ఈ పెళ్లి ప్రసక్తికి మీ వైపు నుంచి వ్యతిరేకత కనబడాలి. అప్పుడతడు రిలీఫ్ అవుతాడు. కానీ మనో ఒప్పుకోడు. ఆ అమ్మాయిని పిచ్చిగా ఆరాధిస్తున్నాడు. పిల్లతనం అన్నాడు ఆనందరావు. మెల్లగా మనో మనసు మార్చడానికి ప్రయత్నించు. ఇందులోని కష్టనష్టాల్ని వివరంగా చెప్పు. తల అడ్డంగా తిప్పాడు సర్వభూషణ్ రావు. ప్రయోజనం లేదు. భగవంతుడు కూడా వాడి మనసును మార్చలేడు. ఆనందరావు నవ్వి, ఒక్కోసారి భగవంతుడు రాసిన రాతల్ని సంకల్ప బలంతో మానవుడే చెరిపివేయగలడు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సి వచ్చినా నువ్వు జంకరాదు. నీ బిడ్డ జీవితాన్ని గురించి, భవిష్యత్తును గురించి నేనెందుకిలా మాట్లాడుతున్నానో అన్న దాని గురించి ఆలోచించి చూడు. ఈ సంబంధం ఎంతవరకు మంచిదో నీకే అర్థమవుతుంది అన్నాడు. సర్వభూషణ్ రావు ఆలోచనలో పడిపోయాడు. ఆనందరావు పైపు ముట్టించాడు. సర్వభూషణ్ రావు మొహంలో రంగులు మారుతున్నాయి. ఈ సంభాషణ మొత్తం ఓ వ్యక్తి విని కదిలిపోవడం ఆ ఇద్దరికీ తెలీదు. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆ వ్యక్తి వినే అవకాశం లేకపోయింది. అమ్రపాలి కోసం బలభద్రరావు ఇంటికి ఫోన్ చేశాడు మనో. అవతల నుంచి బలభద్రరావు స్వయంగా మాట్లాడాడు. అమ్మాయి ఇంత క్రితమే బయటికి వెళ్ళింది బాబు. ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలరా అంకుల్? గౌతమి దగ్గరికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్ళింది బాబు. నేను కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. చాలా మృదువుగా ఉంది ఆయన కంఠం. అమ్మాయిని అంత అవసరంగా కలవాలనుకుంటే గౌతమి ఇంటికెళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఫోన్ పెట్టేసి హుషారుగా బయటికి వచ్చి తన మారుతి జిప్సీలో బయలుదేరాడు.
అయితే గౌతమి ఉంటున్న రెంటెడ్ హౌస్ లాక్ చేయబడి ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు ఇంత ఎర్లీ మార్నింగ్? అతడు జీప్లో కూర్చున్నాడు. రోజుకోసారి అమ్రపాలిని చూడందే, స్వీట్ నథింగ్స్ చెప్పందే అతడికి తోచదు. అతడి ఆలోచనల నిండా ఆమె. అమ్రపాలితో సాన్నిహిత్యం ఏర్పడ్డాక అతడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న విషయాన్ని నిష్ఠూరపూర్వకంగా గుర్తు చేస్తూనే ఉన్నాడు చలం. అయినా ఈ బులపాఠం ఎంతకాలంలే అంటాడు చలం. జీవితాంతం. అదేం కాదు. నీలాంటి వాళ్ళని 150 మందిని ఈ 2 కళ్ళతో, ఒక మనసు ఒక హృదయంతో చూశాను. నా జీవితంలో పెళ్ళైన 6 నెలలకు మళ్ళీ పాత స్నేహితులు గుర్తుకొస్తారు. ఏమంటావు శివ? శివ నిశ్శబ్దంగా నవ్వుతాడు. నీకు నవ్వొస్తుంది బ్రదర్, నాకు ఈ మధ్య ఏడుపు వస్తుంది. ఆ అమ్మాయి ఇతగాడికి పరిచయం కాకుండా ఉన్నా బాగుండేది. నాకైతే చచ్చేంత జలసీగా కూడా ఉందనుకో ఉడుక్కుంటూ అన్నాడు చలం. నా ప్రేమని, దాని యొక్క గాఢతను అర్థం చేసుకోవడానికి నీకొక జీవితకాలం చాలదు చలం. మరి శివకి? సందేహంగా అడిగాడు. దానికి జవాబు నేను చెప్పినా నీకు అర్థం కాదు. తననే అడిగి చూడు, నీ మట్టిబుర్రకెక్కేలా చెప్పగలడేమో. అదేంటో నువ్వైనా చెప్పేడు బాసు అంటూ శివని వేధించడం ప్రారంభించాడు చలం. ఇదంతా గుర్తొచ్చి నవ్వొచ్చింది అతనికి. నిజమే, అమ్రపాలి ధ్యాసలో ప్రాణ స్నేహితుల్ని అలక్ష్యం చేస్తున్నాడతను. అమ్రపాలి సైతం తన పట్ల అదేలాంటి గాఢతని కలిగి ఉంది. ఆకాశపు టంచుల మీద హరివిల్లు మీద నడుస్తున్నంత ఆనందమయంగా అనిపిస్తోంది జీవితం. అమ్రపాలి పూర్తిగా తన సొంతం కావడానికి ఇంకా కొంతకాలం ఆగాలన్న విషయం ముల్లులా బాధ పెడుతోంది. ఈ ప్రపంచంలో తనకు మించిన అదృష్టవంతుడు లేడేమో అనిపిస్తోంది అతడికి. ఆలోచిస్తూ నిదానంగా మారుతి డ్రైవ్ చేస్తున్న అతని దృష్టిలోకి హఠాత్తుగా వచ్చాడు ఒక వ్యక్తి. రంగనాథ్ అందంగా, చిన్నదిగా, ముచ్చటగా ఉన్న ఓ బిల్డింగ్లోంచి వచ్చి తన కారు కేసి నడుస్తున్నాడు. ఇక్కడ రంగనాథ్. అతడు తన చూపుని సారించాడు. తన జీపుని ఆపి రంగనాథ్ని పలకరిద్దామా అనుకుంటూ ఉండగా ఆ ఇంటిలోంచి ఓ స్త్రీ బయటకు వచ్చింది. ఆమె 35 ఏళ్ల వయసులో అందంగా, సెక్సీగా ఉంది. ఆమె వచ్చి రంగనాథ్ భుజం మీద చెయ్యి వేసింది. తన గుండెల్ని అతడి వీపుకి ఆంచి ముందుకు వంగి వయ్యారంగా నవ్వుతూ ఏదో అంటోంది. పట్ట పగలు నడి వీధిలో పరాయి స్త్రీతో ఆ సాన్నిహిత్యం. అసలు అతడి క్యారెక్టర్ ఎలాంటిది? ఈ అనుమానం మొట్టమొదటిసారిగా వచ్చింది మనోకి. రంగనాథ్ చెయ్యి చూపించి ఆమెను ఏదో అడుగుతున్నాడు. అది గౌతమి ఇంటి వైపు. ఆ యువతి ఏదో చెప్పింది. రంగనాథ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆమె లోపలికి వంగి కిస్ ఇచ్చింది అతనికి. తరువాత టాటా చెబుతూ నిలబడింది. రంగనాథ్ తన కారుని గౌతమి ఇంటివైపు మళ్లించాడు. ఇదేమీ పట్టించుకోలేదు మనో. రంగనాథ్తో అంత సాన్నిహిత్యంగా ఉన్న ఆ స్త్రీ ఎవరు? అతడు తన జీప్ని మెల్లిగా అటుకేసి మళ్లించాడు. నేమ్ ప్లీజ్. మిస్ అమరావతి, MA MED. ఎవరి అమరావతి? రంగనాథ్కి స్త్రీ వ్యసనం ఉందా? మెటాలిక్ బ్లూ కలర్లో ఉన్న డాట్సన్ వచ్చి అతని ముందాగింది. హాయ్ మనో. తల తిప్పి చూశాడు. ప్రకాష్, నువ్విక్కడ? ఆశ్చర్యంగా చూశాడు మనో. ఇంతలో అక్కడికి వచ్చింది రంగనాథ్ కారు. ఆ ఇద్దరిని చూశాడు. హలో పలకరించాడు. మీరిక్కడా అన్నాడు. నేనిక్కడ నిలబడటంలో వింతేముంది? మీరిద్దరి గురించే చెప్పండి. రంగనాథ్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు మనో. రంగనాథ్ అదోలాంటి తడబాటు పడ్డాడు. ఇది ప్రకాష్ దృష్టిని దాటిపోలేదు. నా కొలిగి ఒకరిని కలిసి వెళ్దామని. కలిశారా మాస్టారు? అంకుల్, నువ్వు? ప్రకాష్ భుజాలెగరేసి ఓ ఫ్రెండ్ కోసం వచ్చాను. అయినా నడిమీదిలో ఈ క్రాస్ ఎగ్జామిన్ ఏమిటోయ్ అన్నాడు విసుగ్గా. సారీ, బాయ్ అంటూ ఇంజిన్ స్టార్ట్ చేశాడు అతడు. అక్కడ ప్రకాష్, రంగనాథ్ మిగిలారు. ప్రకాష్ సిగరెట్ వెలిగిస్తూ నువ్వు అబద్ధం చెప్పావు అన్నాడు రంగనాథ్తో. అది నీ దృష్టిని దాటిపోదని నాకు తెలుసు. నీకు తెలియంది ఏమీ లేదు. మనోలో నీ పట్ల గౌరవాన్ని అలాగే మిగిల్చుకోవాలని చెప్పాడు. స్త్రీ వ్యసనం మంచిది కాదు. వ్యసనమని నువ్వే అంటున్నప్పుడు దాన్ని వదుల్చుకోవడం కూడా అంత సులభం కాదు చెప్పాడు రంగనాథ్. హూ ఇస్ షీ? కొత్తగా వచ్చింది. ఇంగ్లీష్ లెక్చరర్, అన్మ్యారీడ్, వెరీ సెక్సీ లేడీ చెప్పాడు. ప్రకాష్ మాట్లాడలేదు. అతని మొహంలో కంపరం. రంగనాథ్ అదేమీ పట్టించుకోకుండా నువ్వు అబద్ధం చెప్పినట్టు నాకు అనుమానం. విసుక్కున్నావెందుకు అడిగాడు. ప్రకాష్ నవ్వి ఓ పఫ్లాగి చెప్పాడు. ఒకప్పటి నా మిలిటరీ స్నేహితుడి కోసం. అతడు సర్వ వ్యసనపరుడు. తాడు బొంగరం లేని జీవితాన్ని గడుపుతున్న నేను బతుకుగాడి తప్పుతానని అన్నయ్యకి భయం. పైగా ఈ మధ్య నా ఫ్రెండ్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. హతుడు ఓ పొలిటీషియన్ కొడుకు. CBI దర్యాప్తు జరుగుతోంది. అతడు ఎలాంటి వాడైనా నాకు మంచి ఫ్రెండు.
ఇది అన్నయ్య సహించడు. ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే మనోతో నిజం చెప్పలేదు. తోడు దొంగలమన్నమాట నవ్వాడు రంగనాథ్. ఈ మాట తనకి నచ్చనట్లు అయిష్టంగా చూశాడు ప్రకాష్. కథ కొనసాగుతుంది.